JTV న్యూస్ స్వాగతం. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. తుని సంఘటనలో సిఐడి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆయన పాత్రపై కొన్ని అనుమానాలు ఉండి వాళ్లకు కొన్ని ఆధారాలు లభించి ఈయన్ని ఎంక్వైరీ చేయడం కోసం, విచారణ చేయడం కోసం సిఐడి కార్యాలయానికి పిలిపించారు. దట్ ఈస్ ది రొటీన్ వర్క్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఏ నేరస్తుడి దగ్గర నుంచి అయినా లేకుంటే ఏ సాక్షి దగ్గర నుంచి అయినా సమాచారాన్ని సేకరించే ప్రక్రియలో ఒక భాగం అది. భూమన కరుణాకర్ రెడ్డి గారు భయపడవలసిన పని లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కంగారు పడవలసిన పని లేదు. అన్లెస్ హీ కమిట్స్ సమ్ అఫెన్స్ దేర్. అక్కడ అతను ఏదైనా నేరం చేసినట్టుంటే భయపడాలి, తప్పదు, ఎంతటి పెద్దవాడైనా. ఆ తుని సంఘటనకి తాను కారణమైతే భయపడాలి, ఎంతటి వాడైనా తప్పదు. ఇతనెందుకు కంగారు పడుతున్నాడని నేను అడుగుతున్నా. ఈ రోజున తిరుపతిలో ఆయన స్వస్థలంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మీ వైఎస్ఆర్ పార్టీకి బాగా తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను అడుగుతున్నా, వై ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షూస్? నీవెందుకు గజగజ వణుకుతున్నావు మై డియర్ భూమన కరుణాకర్ రెడ్డి? ఏమి నేరం చేసినావు? ఏమి తప్పు చేసావు? నిజాలు వెల్లడించు, ఒక్కరోజు అయిపోతుంది కదా. నీకు తెలిసిన వాస్తవాలు చెప్తే వన్ డే ఇన్వెస్టిగేషన్, వన్ డే ఎంక్వైరీ, ఒక్కరోజు విచారణ. నువ్వు నిజాలు చెప్పకుండా నీలో నువ్వు దాచుకొని ఒక్కొక్కటి వాళ్ళు వెలికి తీస్తుంటే ఈ రోజు ఎవరో మెహర్ అంటే ఇప్పుడు చెబుతున్నావు నా అనుచరుడు, అతను తునిలో ఉంటాడు, అతను నా కాంటాక్ట్ లో ఉన్నారని. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, మొట్టమొదటి రోజు చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు ఒక్కొక్కటి అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతుంటావు. ఇదేంటి రావణ కాష్టంలా కాలుతూ ఉండాలా? మొట్టమొదటి రోజు ఎందుకు ఎవరు చెప్పలేదు? మొట్టమొదటి రోజు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు? ఈ డ్రోన్స్ విషయం వచ్చిందండి, నిన్న క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ నగరంలోనే ఈ డ్రోన్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాగా డబ్బున్న ఒక వ్యక్తి సమకూర్చాడు. హూ ఇస్ దట్ మ్యాన్? ఎవరో సమకూర్చిన వ్యక్తి మీకు తెలుసా? చెప్పండి సమాధానం. మీకు తెలియదా? తెలియదని చెప్పండి. నేను అంటున్నా ఈ రోజున మై డియర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ డ్రోన్స్ తీగ లాగితే లోటస్ పాండ్ డొంక కదలబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ డ్రోన్స్ తీగ లాగితే హైదరాబాద్ లోని మీ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ డొంక కదలబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. మై డియర్ భూమన, నంగనాచారంగా మాట్లాడుతున్నావు, ఏం తెలియదని మాట్లాడుతున్నావు. మీరు అబ్జర్వ్ చేశారా పాత్రికేయ సోదరులారా? సిఐడి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి సిఐడి అధికారులందరూ నన్ను చాలా సగౌరవంగా చూశారు, గౌరవంగా చూశారు, మర్యాదగా మాట్లాడారు అంటాడు. 4 అడుగులు వేసిన తర్వాత నా మీద ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది అంటారు. దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం అంటే సిఐడి కూడా ప్రభుత్వంలో భాగమే. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయవలసింది. రేపు తప్పు చేస్తే, నువ్వు నేరస్తులను ప్రూవ్ చేస్తే అరెస్టు చేయవలసిన వాళ్ళు, అరెస్టు చేయవలసిన వాళ్ళే మీతో గౌరవంగా మాట్లాడుతుంటే వాట్ ఇస్ దిస్ డబుల్ రోల్? చంద్రబాబు నాయుడు గారు విచారించాలా? ఇక దొంగ పోలీసు మీద కంప్లైంట్ చేసినట్టుంది, దొంగ సబ్ ఇన్స్పెక్టర్ మీద, దొంగ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద. మీరు దొంగలు పట్టుకోమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని విచారించాలా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మై డియర్ భూమన కరుణాకర్ రెడ్డి? ఇదేం పద్ధతయా? నేను ఒక్కడే అడుగుతున్నా, విచారణకి వెళ్ళావు, నేను ఎవరికి భయపడిన వాడు 10 బస్సులు వేసుకొని మీ జనాలను తీసుకెళ్లాలండి? నువ్వు ఎవరికీ భయపడవు కదా, నువ్వేమి తప్పు చేయవు కదా. తిరుపతి నుంచి 10 ఏసీ బస్సుల్లో నీ కేడర్ని తీసుకెళ్లవలసిన అవసరమే ఉంది. సో నీ అంతరాత్మకు తెలుసు నువ్వు దోషమని.
నీ అంతరాత్మకు తెలుసు నువ్వు నేరస్తుడివని, నీ అంతరాత్మకు తెలుసు నువ్వు తప్పు చేసావని, నీ అంతరాత్మకు తెలుసు నీ ప్రోద్బలం వల్ల తుని సంఘటన జరిగిందని నీ అంతరాత్మకు తెలుసు. అందుకని ఏ క్షణంలోనైనా సిఐడి నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు అన్న భయంతో నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళావు. అన్లెస్ వై షుడ్ యు క్యారీ 10 buses? ఎందుకంటే 10 బస్సులు నీకు. అందుకే ఈ రోజున నీ ఊరు నుంచి నేను తెలియజేస్తున్నా, ఎప్పటికైనా మరొకసారి నేను పిలుస్తారు. ఇంకా అవలేదు నీ సంగతి. నీవు నిర్దోషిగా ప్రకటించబడలేదు మై డియర్ కరుణాకర్ రెడ్డి. నీవు నిర్దోషానికి సర్టిఫికెట్ నీకు ఇంకా రాలేదు. నీ చుట్టే తిరుగుతుంది ఈ డ్రామా అంతా. తుని సంఘటన అంతా కూడా నీ చుట్టే తిరుగుతుంది. నువ్వు కేంద్రీకృతమయ్యావు, నీవే సమాధానం చెప్పాలి. వాట్ మేడ్ యూ టు విజిట్ తుని సో మెనీ టైమ్స్? నేను అడుగుతున్నా నీకు. నేను ఈరోజు తిరుపతి వచ్చానయ్యా, నాకు సమన్వయ కమిటీ మీటింగ్ ఉంది, నాకు నిన్న ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు, రేపు ఇంకొక కార్యక్రమం ఉంది. ఐ హావ్ వర్క్ హియర్, ఐ హావ్ కేమ్ డౌన్ టు తిరుపతి. నువ్వెందుకు తునిలో తునిలో ఎవరిని కలిసా? ఎన్నిసార్లు మాట్లాడావు? ఏ లాంచీలో ఉన్నావు? చెప్పొద్దాను. చెప్పు. నిజాలు బయటపడితే నీ మెడకు తగులుకుంటుంది. ఇది నిజాలు చెప్పకుండా నీకున్న కాస్త కోస్తో తెలివితేటలతోటి దాచేస్తున్నావు. ఈ రోజున ఏంటండి పోలీస్ స్టేషన్ తగులు పెట్టారండి. నీవు కదా కారణం. పోలీస్ ఆఫీసర్ని తరిమి కొట్టినారండి. నీవు కదా కారణం. అంతటి ట్రైన్ తగులు పెట్టారండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు కాదా కారణం? నీ ప్రోగ్రాం కాదా? నీ ఇన్వెస్టిగేషన్ కాదా? సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఆ రోజున టీవీలో చూసామండి, ఒక తల్లి, ఒక యువతి, ప్లీజ్, ఒక యువతి తన బిడ్డకి పాలిస్తూ ఉంటే దిగిపోని వచ్చినారు వీళ్ళందరూ. పాప ఆమె సెట్ చేసుకోవడానికి కూడా టైం దొరక ఆ బిడ్డను అట్లాగా పట్టుకొని ఒక చేతితో సంచి పట్టుకొని పరుగులు తీస్తుంటే హృదయ విదారకంగా లేదా? మీరు సమర్థించుకుంటారా తుని సంఘటన? ఆ తల్లి ప్లాట్ఫామ్ మీద ఒక పక్కన ఒక చేతితో బిడ్డను పట్టుకొని బిడ్డకు పాలిస్తుంది, బిడ్డ పాలు తాగుతూ ఉన్నాడు, సంచి పట్టుకొని ప్లాట్ఫామ్ మీద పరుగులు తీస్తుంటే మానవత్వం లేదా మీకు? సమర్థిస్తారా మీరు? ఇంకా ఆ ఉద్యమంలో నేను పాల్గొంటాన్ని సిగ్గు లేకుండా మాట్లాడుతున్న భువన కరుణాకర్ రెడ్డి గారు, వాట్ ఈస్ దిస్? ఏమిటిది? ఏం చేయాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని? చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు అస్థిరం చేయాలని చూస్తున్నారో సమాధానం చెప్పాలి.
మన అందరికి కూడా చాలా సంతోషదాయకం. నేను తిరుపతి శాసనసభ్యురాలుగా మరి ఇది నాకు ఒక మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి పద్మావతి ప్రసాదించినటువంటి ఒక వరంగా భావిస్తూ వారి చెంతనే ఉంటూ మరి వారికి మనమందరం కూడా తిరుపతి వాసులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో మనం నిర్ణయించుకున్నటువంటి మన కోరికను ఈ రోజున నెరవేర్చి మరి మనందరికీ కూడా సంతోషదాయకంగాను మరి గౌరవప్రదంగాను చేసినందుకు మొట్టమొదటిగా కలియుగమైన వెంకటేశ్వర స్వామి పాదాలు చెంది ఈ రోజున కొబ్బరికాయలు కొట్టి మరి ఆయనకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మరి వారి కృపకు మనం అందరం కూడా పాత్రలు కావాలని పాత్రలు అయ్యామని ఇంకా కూడా అదేవిధంగా మన మీద వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మెండుగా కలగాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఈ స్మార్ట్ సిటీ రావడానికి మన అధికారులు అయితేనేమి నగరపాలక సంస్థ అధికారులు మన కమిషనర్ గారు వినయ్ చంద్ గారు వారి బృందము అదేవిధంగా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు వారు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ స్మార్ట్ సిటీ రావడానికి తిరుపతి ఎన్నిక కావడానికి కూడా వాళ్ళంతా కూడా ప్రణాళికాబద్ధంగా మరి కన్సల్టెన్సీస్ ద్వారా ఎంతో ప్రక్రియను వారంతా కూడా చేపట్టి మరి ఈ రోజున మన తిరుపతి స్మార్ట్ సిటీలో ఎన్నిక కావడమే కాదు 27 నగరాల్లో కూడా మనము 4వ స్థానంలో నిలవడం కూడా చాలా గొప్ప విషయము. 62.5 మార్కులతో మనము 4వ స్థానంలో నిలిచాము. మరి ఇటువంటి ప్రక్రియ జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలు, కన్సల్టెన్సీస్, మరి వరల్డ్ ఆర్గనైజేషన్స్, మరి అదేవిధంగా ముఖ్యంగా మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ పనిచేస్తున్నటువంటి మీడియా సోదరులకు మరి పత్రికా విలేకరులు కూడా వారందరూ కూడా వారు కూడా చేయించి వారు కూడా ఈ స్మార్ట్ సిటీ గురించి ఎంతో ప్రచారం తీసుకొచ్చి తప్పకుండా తిరుపతి స్మార్ట్ సిటీ పట్టణంలో నిలవాలని కృషి చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ 1600 కోట్ల రూపాయలతో తిరుపతి నగరం రానున్న 2024 తిరుపతి ఒక సుందర నగరంగా మరి ఒక ఆధ్యాత్మిక మహానగరంగా రూపుదిద్దుకోబోతుందని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మరి ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన, దీనికి తోడ్పాటు చేసిన ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్టులు ఇబ్బంది పడుతున్నారు, ఆ టీచర్లు కలిసి రెగ్యులర్గా చేస్తుంటే దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో జరిగేది కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ లో 70 to 80% తల్లిదండ్రులు వారానికి 2 స్కూల్స్ పోతుంటారు. 30% అయితే ప్రతిరోజు స్కూల్కి పోయి ఆ టీచర్ని హెడ్ మాస్టర్ని విసిగిస్తుంటారు. తప్పుడు ఎవరి కోసం విసిగిస్తున్నారు? వాళ్ళ పాప కోసమే. మామూలు ఇంగ్లీష్లు తగ్గినాయి, తెలుగులో తగ్గుతున్నాయి, సోషల్లో తగ్గుతున్నాయి. దానివల్ల పిల్లలు ఇంప్రూవ్ చేసుకుంటారు. అందువల్ల ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు రెగ్యులర్గా స్కూల్కి పోండి. వారానికి 1 రోజు, 15 రోజులు 1 రోజు. ఇప్పుడు మండే ఎగ్జామ్ పెడుతున్నారు, మార్కులు ఇస్తున్నారు. ఆ మార్కులు తీసుకోండి. ఏ సబ్జెక్టులో మార్కులు జరుగుతాయో ఆ టీచర్ పోయి, సార్ మా బాబుకి మార్కులు తగ్గినాయి, ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏదైనా ఇక్కడ కొంత కాన్సెప్ట్ ఇవ్వలేదు. టీచర్ దగ్గర కొంత కాన్సెప్ట్ పిల్లలు చెప్పిస్తే చక్కగా డెవలప్ అవుతారు. ఈ ఫౌండేషన్ కోర్స్ ఉద్దేశం ఏంటంటే, ఏ పిల్లలకైతే బేసిక్స్ లేవో, ఫౌండేషన్ తక్కువ ఉందో ఆ ఫౌండేషన్ స్ట్రెంథెన్ చేయడం చేస్తుంది. అందులో అందరి తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి. హెడ్ మాస్టర్లు, టీచర్లు నేను రిక్వెస్ట్ చేసేది అంటే, పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క సమస్యని మీరు సవినయంగా వినండి. విని దానికి సొల్యూషన్ బేసిక్స్ స్ట్రెంథెన్ చేస్తే ఖచ్చితంగా డాక్టర్ కోర్స్ కావాలంటుందా వద్దంటుందా? ఎందుకు కావాలంటుందా? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఓపెన్
మంత్లీ ఒకసారి మరి టీచర్లు కలుస్తుంటారా? ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి ఇంకా? దీంట్లో ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్స్ చేరే బలపడేలా చేరాలి అని చెప్తాం సార్. ఈ కోర్సు ఆపేస్తారు సార్ ఈ కోర్స్ ఆపేస్తే మాకు చాలా అసలు నేను చదవలేము. ఈ కోర్స్ ఉంటే మాకు ఎంత యూస్ఫుల్ అవుతుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది సార్. మాకు ఈ కోర్స్ ఆపేయడం వల్ల ఈ కోర్స్ ఆపేస్తే మాకు ఎటువంటి యూజ్ ఉండదు సార్. ఈ కోర్స్ ఆపేయకుండా మనం కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మా లాంటి పిల్లలు చాలా ఈ కోర్సు నేను ఎందుకు అడుగుతున్నానంటే బిగినింగ్ లో ఈ కోర్సు పెట్టేటప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. మా ఫోటోస్ ఇచ్చేది వెనకాల బాగుంటుంది. ఈ కోర్సు పెట్టేటప్పుడు రాష్ట్రంలో చాలా వ్యతిరేకత వచ్చింది. నేను మినిస్టర్ కాగానే ఈ కోర్సు పెట్టారు. ఎందుకు పెట్టింది మళ్ళా చెప్తాను, పిల్లలకి మళ్ళా చెప్తాను. చాలా వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ టీచర్కి ట్రైనింగ్ ఇస్తామని గుంటూరులో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే వేరే వచ్చి అందరికి తెలియదు సార్. అదే అంటే కార్పొరేట్ కాలేజీకి పంపించేస్తాను కాదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ నచ్చ చెప్పారు, ఇది పిల్లల భవిష్యత్తు కోసం. కారణం ఏంటంటే ఈ మున్సిపల్ స్కూల్స్ లో, ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే పిల్లలు పూరెస్ట్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళలో పూరెస్ట్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే ఈ మున్సిపల్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నారు. స్కాలర్స్ పిల్లలు, స్టూడెంట్స్ పిల్లలు, ఉద్యోగం కోసం వాళ్ళ పిల్లలు, అంగజీవన వాళ్ళ పిల్లలు అంటే నేను చెప్పకుండా నేను రాష్ట్రం నుంచి వచ్చాను. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళందరికీ నచ్చ చెప్పి ఫస్ట్ గుంటూరులో ప్రారంభించి అక్కడ సక్సెస్ చేసి, తర్వాత విజయవాడలో ప్రారంభించి సక్సెస్ చేసి, విశాఖపట్నంలో ప్రారంభించి సక్సెస్ చేసి, తర్వాత తిరుపతిలో ప్రారంభించి సక్సెస్ చేసి, నెల్లూరులో ప్రారంభించి సక్సెస్ చేసి, ఇలా రాష్ట్రం మొత్తం ఈరోజు మున్సిపాలిటీలో ప్రారంభించాం. ఈ కోర్సును ఆపడం ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఖర్చైనా ఈ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నారాయణ నీకు 33 ఏళ్ళ అనుభవం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ గా ఉంది. దాన్ని ఈ పేద పిల్లలకి, ఈ రాష్ట్రంలో ఉండే ఈ పేద పిల్లలకి నీ అనుభవం వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తయారు చేయి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు యాక్చువల్గా దీన్ని బ్రేకప్ చేశాం. చాలా సక్సెస్ఫుల్ గా కమిషనర్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లు టేకప్ చేశారు. మరొకసారి టీచర్లకి, హెడ్ మాస్టర్లకి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. మరొకసారి మాట చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో